జనమేజయ, ఇక్కడ నాగమణి సురక్షితంగా ఉంటుంది. మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి దీన్ని ముట్టుకోవడం సాధ్యం కాదు. మన చేతులతో తప్ప మరొకరి చేతులతో కాని వస్తువులతో కాని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే కాలి భస్మమైపోతారు. ఇరవై 24 సంవత్సరాల తర్వాత నువ్వు ఎంతో శక్తివంతుడు అవుతావు. చావేలేని చిరంజీవివైపోతావు. మనుష్యులను మించి భగవంతుడికి సమానమవుతావు. మరో 24 సంవత్సరాలలో నాగమణిని తిరిగి తీసుకురాకపోతే నాగలోకం ఏమవుతుందో దాన్ని ఊహించను కూడా ఊహించలేదు. ఇక మీదట నీకు ఒక సరైన దారి దొరకాలంటే ఆదిశేషుడు పుట్టబోయే సమయము, దాంతోపాటు ఎవరి గర్భంలో ఉన్నాడనేది కూడా ముందు తెలియాలి. ఆ వివరాలు మనకు ఏ విధంగా తెలుస్తాయి గురుదేవా? ఎదురు చూడాలి. ఆదిశేషుడి జన్మరహస్యం తెలుసుకోవాలంటే మళ్ళీ ఇదే నక్షత్ర కూటమి సంభవించాలి. అది జరగాలి అంటే ఒక మండలం గడవాల్సిందే. ఒక మండలమా? అవును. ఆ రహస్యం గురించి తెలియాలంటే మరొక 9 ఏళ్లు, అంటే ఒక మండలం ముగిసి తీరాల్సిందే. అంతవరకు నువ్వు నీ కోపాన్ని, చిరాకుని, పగను, విరహాన్ని అన్నింటినీ మూటకట్టి మనసుని కట్టడి చేసుకొని శివధ్యానం చెయ్యాలి. నీ ప్రియుడు ఆదిశేషుడు నీకు దక్కాలంటే ఒకటే మార్గం. నేను నా ఆదిశేషుడి కోసం ఎన్ని సంవత్సరాలైనా తపస్సు చేయడానికి సిద్ధమే. అలాగైతే పద, ఈ క్షణం నుండే నీ ధ్యానాన్ని మొదలుపెట్టు. ఆదిశేషం, నా గుండెల్లో ఉన్నది ఎప్పటికీ మండుతూ ఉండే ఒక పెద్ద అగ్ని పర్వతం. అది ఎన్నటికీ ఆరిపోదు. ఆ ఆక్రోశం ఎప్పటికీ తగ్గదు. నా ప్రతీకారాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. ఇది నీ మీద ఒట్టు. అమ్మా శివాని, కళ్ళు తెరువు తల్లి. ఒక మండలం ముగిసింది. నువ్వనుకున్నది సాధించావు. నువ్వు చేసిన తపస్సు ఫలించింది. లేమ్మా. భూలోకంలో పునర్జన్మ ఎత్తిన నీ ఆదిశేషుడి ఆత్మ ఎక్కడ ఉంది అనే విషయం నాకు స్పష్టంగా గోచరించింది. లేచిరా పుత్రిక. త్రికాలమునికి నమో నమః. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. చెప్పండి గురుదేవా. ఇవాళ్టికి 9 సంవత్సరాల ముందు మరణించిన నీ ప్రియుడైన ఆదిశేషుడు మళ్లీ జన్మించడం కోసం సరైన యోగ, కరణ, కాల, కూటమి, మహామండలి నక్షత్రాలన్నీ సిద్ధమయ్యి దానికి తగిన తారామండలి రచించటం జరిగింది. నువ్వు కోరుకున్నట్టుగానే నీ ఆదిశేషుడు నీకు దక్కే సమయం ఆసన్నమైంది. వెళ్ళు, నీ ఆదిశేషుణ్ణి వెతుక్కో.
నిజమా గురుదేవా? నా ఆదిశేషుడు జన్మించిన స్థలం మీ దివ్య దృష్టికి కనిపించిందా? అవును శివాని. భూమండల భరతఖండ దక్షిణ భాగంలో కనకదుర్గ స్థలంలో ఇప్పుడు నీ ఆదిశేషుడు తన 9వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. వెళ్ళిరా శివాని, నీదే విజయం. నువ్వనుకున్నది తప్పక సాధిస్తావు. ఏ క్షణంలో అయినా ఏ రూపాన్నైనా సరే ధరించే శక్తి నీకు లభిస్తుంది. దాన్ని ఉపయోగించుకొని నీ నిజ రూపాన్ని నువ్వు దాచుకొని మారువేషంలో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే చేస్తాను గురుదేవా. నేను అనుకున్నది సాధిస్తాను గురుదేవా. తథాస్తు. ఇదిగో ఫోన్ తీసి మాట్లాడు. నేను బండి నడుపుతున్నానని చెప్పు. అన్నా పెద్దింటి నుండన్నా అంటే దాని అర్థం గోవింద మాధవుడు. ఆ రాంగ్ నంబరు. ఆ పెద్దింటి యజమాని దిగ్విజయ్ చాలా పెద్ద మనిషి. ఊర్లో అందరికి సహాయం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా సరే 6 నెలలుగా ఆయన ఇంటికి సరుకు తీసుకెళ్లడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. బ్రేకులు పడట్లేదురా? ఒకసారి వెళ్ళి చూడరా ఏమైందో. అయ్యయ్యో కూరలన్నీ కింద పడిపోయాయే అన్నా. కూరలన్నీ కింద పడిపోయాయన్నా. వేరే బండిని పిలుస్తానుండు. హలో వీరన్న, త్వరగా వేరే బండిని పంపించు. మన బండి బ్రేక్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మేము ఫంక్షన్ తీసుకెళ్లే కూరగాయలన్నీ కూడా ఈ బండిలోనే ఉన్నాయి. అదేంటంటే ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? అన్నా అన్న, మన లారీలో ఎవరో చిన్నపిల్ల ఉందన్నా. ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పడం లేదన్నా. అమ్మా రా రా తల్లి. ఎవరమ్మా నువ్వు? నీదే ఊరు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఆహా, తాగమ్మా. తాగమ్మా, పాలు చాలా తీయగా ఉంటాయి. తాగమ్మా. शिवाय नमः, महेश्वराय नमः, ओम रुद्राय नमः, ओम पिनाकिनेहि नमः, ओम रुद्राय नमः, ओम नीलकंठाय नमः, ओम मृत्युंजयाय नमः, ओम रौद्राय नमः, ओम मोहनाय नमः।
అబ్బాయి ఎక్కడా? నా కొడుకు త్రిశూల్ శివలింగం తీసుకొస్తున్నాడు. ఇదిగో అమ్మాయి, రోడ్డు మధ్యలో నిలబడి ఏం చేస్తున్నావు? పక్కెళ్ళు. ఓ వీళ్ళు చాలా పెద్ద మనుషులు. పక్కనే ఉన్న గుడిలో హోమం, పూజ వాటన్నిటితో పాటు అన్నదానం కూడా చేయిస్తున్నారు. ఓం వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఇక మీదట మీ అబ్బాయికి ఎటువంటి భయమూ ఉండదు. మృత్యుగండాన్ని దాటేశాడు. నేను ఇదంతా చేసింది నా కోసం కాదు, మా చిన్న బాబు కోసం. ఇంత చిన్న వయస్సులో ఎంత తెలివి నాయనా నీకు. చూడండి పంతులు గారు, నా కొడుకు కూడా నాలాగే నాకు మా అయ్యగారంటే ఎంత ఇష్టమో తనకి కూడా చిన్నబాబు అంటే అంతే ఇష్టం. ఆయుష్మాన్ భవ. చల్లగా ఉండండి. నాన్న రండి నాన్న, త్వరగా వెళ్దాం. అక్కడ పూజ ప్రారంభమై ఉంటుంది. ఏయ్ నందీశా, నువ్వు మా ఇంటికి డ్రైవర్వా లేక యజమానివా? అయినా ఉదయం నుండి అన్ని పనులు చూసుకుంటూ ఒంటరిగా కష్టపడుతున్నాను. ఇక్కడ ఉండి బాధ్యతగా అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడం మానేసి ఇప్పుడొస్తున్నావా? నువ్వేమైనా పనివాడివా లేక ఊరంతా తిరిగే పశువా? వెళ్ళి పంచుడు. గోవిందా, నందీశ మనకి పనివాడు కాదు, డ్రైవరు కాదు, మన కుటుంబంలో ఒకడు. అంటే అది కాదు బావా. తనని నువ్వు తక్కువ చేసి మాట్లాడితే అది నన్ను అవమానించినట్టే. ఇదే నీకు ఆఖరి వాణ్ణి. నందీశ రా. అయ్యగారు, నేను త్వరగా వద్దాం అనుకున్నాను, కానీ ఆలస్యం అయిపోయింది. క్షమించండి. తీసుకోండి, ఇదిగో గుళ్ళో ప్రసాదం. పర్వాలేదు, ముందు మీరు రండి, హోమం పూర్తి చేయాలి. వెళ్ళి త్రివిక్రమను తీసుకురా. తను లేకపోతే హోమం పూర్తి కాదు. అలాగే అయ్యగారు, నేను ఇప్పుడే వెళ్లి చిన్నబాబు గారిని తీసుకుని వస్తాను. అన్నయ్య, నాన్న పూజకి రమ్మంటున్నారు. చిన్నబాబు గారు, మెట్లన్నీ తడిగా ఉన్నాయి, జాగ్రత్తగా నడవాలి కదా. నువ్వు నా పక్కనున్నావు కదా, నాకేమవుతుంది? చూసావా, నేను చెప్తూనే ఉన్నాను, పరిగెత్తకని చెప్పాను కదా. నా మాట ఎవ్వరూ వినిపించుకోరు. ఇప్పుడు ఈ పనివాడిని చూడ్డానికి వచ్చావా? మీనా, త్రిశూల్ని ఇంకెప్పుడు పనివాడనద్దు. వాడు నా ఫ్రెండ్, అన్ని వేళలా నా పక్కనే ఉండే నా బెస్ట్ ఫ్రెండ్. ఇవన్నీ నీకు అర్థం కావు గాని నువ్వెళ్ళు. నేను నిన్నిక్కడి నుంచి తీసుకొని వెళ్తాను. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. వస్తానని చెప్తున్నాను కదా, వెళ్ళు. చిన్నబాబు గారు, మీనా అమ్మ చెప్పేది నిజమే. పెద్దయ్య గారు మిమ్మల్ని వెంటనే పూజకి తీసుకురమ్మని చెప్పారు. రండి వెళ్దాం.
ఇదిగో తీసుకో. చిన్నబాబు గారు, ఇవాళ మీ పుట్టినరోజు, మీరే కదా కొత్త బట్టలు వేసుకోవాలి. నాకిదొద్దు. అన్నయ్య, తనకెందుకు కొత్త డ్రెస్ ఇస్తున్నావు? పాత డ్రెస్ ఇవ్వచ్చు కదా. మీనా, నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? తన ముందే నా మీద అరుస్తున్నావా? ఉండు, నాన్నతో చెప్తాను. చిన్నబాబు, మీనా అమ్మ చెప్పేది నిజమే. నాకు వద్దు బాబు. తీసుకోమంటే తీసుకోవాలి. అది కాదు చిన్నబాబు. అంటే ఇలా చూడు, నేను ఒక్కసారి చెప్పానంటే అదే ఫైనల్. ఇదిగో తీసుకో. వేసుకోమంటే వేసుకోవాలి, ఇంకేం మాట్లాడొద్దు. అలాగే చిన్నబాబు. తానే నా ఆదిశేషుడు. నేను తన దగ్గరికి వెళ్ళాలి. గురుదేవులు చెప్పినట్టుగా ఇవాళ పుట్టినరోజు జరుపుకునే తనే నా ఆదిశేషుడు అయి ఉండాలి. త్రిశూల్, వస్తున్నాను. తనేంటెంత పైన కూర్చుంది? పైకిలా ఎక్కింది. నువ్వెక్కడికి ఎలా వచ్చావు? పడ్డాను. పైన పడ్డావా? అవును. రా కూర్చో. వీడి ద్వారానే నేను నా ఆదిశేషుడి దగ్గరికి చేరుకోగలను. అమ్మా, ఎవరు నువ్వు? నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నావు. ఇప్పుడేమో పైనుండి కింద పడ్డావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకేం కావాలో అది మీరు ఇవ్వగలరా? నీకేం కావాలో చెప్పు. చాక్లెట్ కావాలా? అక్కడ లోపల హోమంలో కూర్చున్నారు కదా, తనే కావాలి. ఎవరు? ఇందాక నీతో కలిసి వచ్చారు కదా, తనే. ఓ, అంటే మా చిన్నబాబు కావాలా? అవును, తను నావాడు. ఏంటి? అదే మీ చిన్న బాబు అంటున్నాను. తను నీకు తెలుసా? బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. తనని ఎందుకు కలవాలి? నేను తనతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాలో నాతో చెప్పు. నేను వెళ్ళి తనతో చెప్తాను. లేదు, నేను అది ఎవరికి చెప్పలేను. నేనే నీ శివాని అని నేనే తనకి చెప్పాలి. ఏడవకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యయ్యో, చిన్నబాబు హోమంలో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేయొచ్చు. చిన్నబాబుని హోమం పూర్తయిపోయిన తర్వాత తీసుకొస్తాను, సరేనా? ఆదిశేష, నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. లేదు, నేను తనని వెంటనే కలవాలి. నేను హోమం జరిగే చోటుకి వెళ్తాను. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఏయ్, ఎవరు తను? గోవింద్ మావయ్య, తను మన చిన్నబాబుని కలవాలి అంటుంది. నీకు త్రివిక్రమ్ తెలుసా? అందుకే మావయ్య నేను తన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏయ్ రా. ఆదిశేష, నాకు నీకు మధ్య ఉన్న బంధం జన్మ జన్మలది. ఒక్కసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. నేను ఎవరు అనేది నీకే తెలిసిపోతుంది. నా ఆదిశేషుడు నా దగ్గరికే వస్తున్నాడు.
తనకి తన పూర్వజన్మ జ్ఞాపకం వచ్చేసిందనిపిస్తోంది. ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? హలో, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పు ఆదిశేష, నేను నీ శివాని నన్ను చెప్పు. విక్రమ్, ఇలా వచ్చి కూర్చో. నాకు నీకు మధ్య జన్మ జన్మల బంధం ఉందని చెప్పు ఆదిశేష. లేదు, తను ఎవరో నాకు తెలియదు. వెళ్ళిక్కడి నుండి. ఎన్ని కష్టాలు ఎదురైనా పర్వాలేదు, నేను నా ఆదిశేషుణ్ణి తప్పకుండా తీసుకుని వెళ్తాను. ఎవరు కూడా నా ఆదిశేషుణ్ణి నా నుండి వేరు చేయలేరు. నేనెవరో నీకు గుర్తు రావడం లేదా? నేను నీకు అసలు గుర్తులేనా? పర్వాలేదు, నేనే అంతా చెప్తాను. నా పేరు శివాని. నేను నువ్వు. విక్రమ్, పంతులు గారు బావగారు పిలుస్తున్నారు నిన్ను. నువ్వే వచ్చి హోమప్రసాదాన్ని ఇవ్వాలంటున్నారు. ఇక్కడేం చేస్తున్నావు? రా వెళ్దాం. అది రేయ్, ఇంకా అక్కడ దిక్కులు చూస్తున్నావేంటి? టైం అవుతుంది, రా వెళ్దాం. ఎవరా అమ్మాయి? నేను గుర్తులేనా అని ఎందుకు అడిగింది? తనకి నాతో మాట్లాడడానికి అసలు ఏముండుంటుంది? ఏమైపోయింది? ఆదిశేషుడికి నేనేం చెప్పినా అర్థం కాదు. ఇలాగైతే మా జన్మ రహస్యం గురించి తనకెలా చెప్పగలను? నువ్వు ఇక్కడున్నావా? ఒకవేళ తినకుండా వెళ్ళిపోయావేమో అని అనుకున్నాను. ఇదిగో తీసుకో. ఇంతకి మీ దేవురు? వాసుకీపుర. వాసుకీపురానా? అదెక్కడుంది? చాలా దూరం. ఎంత దూరం? లెక్క తెలీదు. తిన్నగా వెళ్తే కాస్త కష్టంగా ఉంటుంది. నాలాగా వెళ్తే ఇంకా ఎక్కువ దూరం. అవును, మా చిన్నబాబు కోసం ఎందుకు వచ్చావు? ఓ, బర్త్డే విష్ చేయడానికి వచ్చావా? అలాగైతే ముందు నువ్వు నాకు విష్ చేయి. నీకా? ఎందుకు? ఎందుకంటే ఇవాళ నా పుట్టినరోజు కూడా. నేను మా చిన్నబాబు ఇద్దరం ఒకే రోజు పుట్టాం. ఒకే రోజు మాత్రమే కాదు, ఒకే సమయంలో పుట్టాం. ఒకే నక్షత్రం, ఒకే ఇంట్లో. ఒక్క సెకండ్ కూడా తేడా లేదు. మా అమ్మా నాన్నలు వేరువేరైనప్పటికీ ఒకే ఉయ్యాలలో వేశారు. అంతేకాదు, అమ్మ నన్ను పిలుస్తున్నట్టుంది. నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? భూమండల భరతఖండ దక్షిణ భారతదేశంలో కనకదుర్గమ్మ గుడిలో నీ ఆదిశేషుడు తన 9వ జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టారంటే వీళ్ళిద్దరిలో నా ఆదిశేషుడు ఎవరు? త్రికాల గురువులే దీనికి జవాబు చెప్పాలి.
గురుదేవా, గురుదేవా, ఏమైంది శివాని? ఎందుకింత అసహనం? మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను. మీరు చెప్పిన విషయాలు అన్ని అబద్ధాలే గురుదేవా. శాంతించు శివాని, నోటికొచ్చినట్లు మాట్లాడరాదు. నేను నిజమే చెప్తున్నాను గురుదేవా. నేను 9 ఏళ్లు తపస్సు చేసిన తర్వాత మీరు నాకు చెప్పిందేంటి? ఈ నిర్దిష్టమైన కాలకూటమి, నక్షత్రం, కారణం, యోగానుసారంగా కనకదుర్గమ్మ గుడిలో తన పుట్టినరోజుని జరుపుకునే బాలకుడే నా ఆదిశేషుడు అన్నారు. ఎటువంటి సందేహమూ లేదు. నేను చెప్పిందే సత్యం. ఆ ఊరిలో పుట్టినరోజు వేడుకలను జరుపుకునే బాలకుడే నీ ఆదిశేషుడు. నేను చెప్పిన నక్షత్రం, గణం ఏది అబద్ధం కానే కాదు. అలాగైతే మీరు చెప్పిన ఆ గణ నక్షత్రంలో ఆ ఊరిలో 2 పుట్టినరోజు జరుగుతోంది. ఆ విషయం గురించి మీకెందుకు తెలీదు? ఆ ఊర్లో ఆ నక్షత్రంలో జన్మించింది ఒకరు కాదు, 2. ఒకరు త్రివిక్రమ, మరొకరు త్రిశూల. గురుదేవా, వాళ్ళిద్దరిలో నా ఆదిశేషుడు ఎవరు? ఇక నాకు దారి చూపించాల్సింది మీరే. నా ఆదిశేషుని చూపించడానికి సహాయం చేయండి. నా జ్ఞానశక్తితో నేను నిన్ను అక్కడికి పంపించగలిగాను. కానీ పక్కనే ఉండి దారి చూపించడం నాకు సాధ్యం కాదు. ఆ రహస్యాన్ని కనిపెట్టడం అనేది ఒక్కరి వల్లే సాధ్యం. ఎవరి వల్ల గురుదేవా? నీ వల్లే. అవును శివాని, నువ్వు ఆదిశేషుడి అంతరంగం తెలిసిన దానివి. నువ్వు తన అర్ధాంగివి. మనస, వాచ, కర్మేణ తన గురించి బాగా తెలిసిన దానివి. అది నీ వల్లే సాధ్యమవుతుంది. నీ ఆదిశేషుడు ఎవరో నీకు తెలిస్తేనే నీకు నాగమణి దక్కుతుంది శివాని. అదే విధంగా నీ ప్రతీకారం తీర్చుకోవడము సాధ్యపడుతుంది. గుర్తుపెట్టుకో. ఇదే ఆ పరమేశ్వరుని ఇచ్చ అయితే నా ఆదిశేషుణ్ణి నేనే కనిపెడతాను. తనని చంపిన వాళ్ల మీద నేనే ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మణిబంధనం. ఈ ప్రయత్నంలో నువ్వు ఈ మణిబంధనాన్ని ఎప్పుడూ తీయకూడదు. ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు నీ సమస్యలు అధికమవుతాయి. అలాగే గురుదేవా. గుర్తుపెట్టుకో, ఆదిశేషుణ్ణి గుర్తించడానికి నీకు కాలగడువు ఉంది. మరొక 5 రోజులలో కర్కోటక అమావాస్య రాబోతోంది. ఆ అమావాస్య పూర్తయ్యే లోపే నువ్వు నీ ఆదిశేషుణ్ణి కనిపెట్టాలి. అలా చేయకపోతే గ్రహాల స్థితి మారిపోతుంది. నువ్వు నీ ఆదిశేషుణ్ణి కనిపెట్టడం కోసం మరికొన్ని సంవత్సరాలు వేచి చూడాలి. గుర్తుపెట్టుకో. లేదు గురుదేవా, మీరు చెప్పిన సమయంలోపే నేను నా ఆదిశేషుణ్ణి కనిపెట్టి తీరుతాను. నాగమణిని తిరిగి తీసుకొస్తాను. నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. వాళ్ళిద్దరిలో ఎవరు నా ఆదిశేషుడు, ఎవరనేది నేను ఎలా తెలుసుకోవాలి? అయ్యో, ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. నొప్పి కలగలేదా? శివాని, నీ నవ్వు చూస్తే నాకు ఎంతటి నొప్పైనా తెలీదు. ఇదేంటి ఆదిశేష? ఓ అదా, నాగలోకంలో
రాజు పదవిని స్వీకరించడానికి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గుర్తుంటుంది. ఇది నా పుట్టుమచ్చ. ఇది నాకు మాత్రమే కాదు, మనకి పుట్టబోయే పిల్లల్లో ఎవరెవరికి రాజయోగం ఉంటుందో వాళ్ళకి కూడా ఈ మచ్చ ఉంటుంది. తెలిసింది ఆదిశేష. నాకు దూరమైన నిన్ను చేరుకోవడానికి దారి నాకు దొరికింది. నీ పాదంలో ఉన్న నాగలోకం చిహ్నం. అవును, ఆ గుర్తే ఈ జన్మలో నేను నిన్ను కనిపెట్టడానికి నాకు దారి చూపిస్తుంది. వస్తున్నాను ఆదిశేష, ఇప్పుడే వస్తున్నాను. వచ్చి నిన్ను కనిపెట్టి వెంటనే మన నాగలోకానికి నిన్ను తీసుకొస్తాను. అయ్యో పావు పావు అయ్యగారు పావు అయ్యా పావు అయ్యా పావు ఎవరైనా రండి అయ్యగారు అయ్యగారు త్వరగా రండి పావు. ఎక్కడుంది పాము? ఏది ఎక్కడ ఎక్కడుంది? ఇక్కడే చూశానయ్యా, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. చూడు చూడు అక్కడ 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 ఇక్కడే 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 చూడు 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 ఈ పక్కన చూడు. ఏది ఏది ఎక్కడ ఎక్కడ? ఏ మధుమతి, ఏంటి ఇంకా ఇలాగే కూర్చున్నావు? నువ్వు పార్టీకి రావడం లేదా? నేనెక్కడికి రాను. ఎందుకు, ఏమైంది? నువ్వు రాకపోతే నా పనులు నేను ఎవరు చేస్తారు? ఇంకెవరినైనా చూసుకోండి, నేను మాత్రం రాను. అక్కడికొచ్చి తినేవాళ్ళందరికీ నేనే వడ్డించాలా? ఏంటి మధు, ఏమైంది? మీరు మా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని కూడా తెలియడం లేదు. కానీ మన కుటుంబం 24 గంటలు మీ అయ్యగారి గురించి ఆలోచిస్తుంది. మనకెటువంటి లోటు లేకుండానే ఉన్నాం. కాకపోతే మనల్ని చాలా చులకనగా చూస్తున్నారు. నిన్ను చిన్న చూపు చూసింది ఎవరు? ఆ గోవిందయ్య. ఎప్పుడు చూసినా ఓర్చుకో అని అంటూనే ఉంటారు. మనల్నంటే పర్వాలేదండి, కానీ మన అబ్బాయి వాణ్ణి కూడా వదిలిపెట్టలేదు. ఇలా చూడు మధు, మనం ఇదంతా చేస్తుంది ఆ గోవిందు మొహం చూసి కాదు కదా, అయ్యగారి కోసం చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల్లో ఏ విధంగా అయినా అయ్యగారు మనల్ని అవమానించారా? ఒక్క మాట అయినా అన్నారా చెప్పు? కానీ గిని ఏం లేదు. మనకి అన్నీ అయ్యగారు. ఎక్కడో రోడ్డు పక్కన ఉన్న నన్ను తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చి ఆయన కుటుంబంలో నన్ను ఒకడిగా చూసుకుంటున్నారు. అయ్యగారు నా పాలిట దేవుడు. ఆయన కోసం నేను నా జీవితాన్ని అర్పించుకున్నాను. ఆ ఇంట్లో ఎవరు ఏం మాట్లాడినా సరే అయ్యగారి కోసం మనం నోరు మూసుకుని ఉండి తీరాల్సిందే. కోపం తెచ్చుకుని గొడవ పడకూడదు. రెడీ, త్వరగా రా. అసలు అందరూ ఎక్కడున్నారు? ఫ్రెండ్స్ ఎవరు రానేలేదు. మేము పూజకి రావడం లేదు, పార్టీకి మాత్రం వస్తాం. ఖచ్చితంగా పార్టీ కావాలని అడిగారు. హలో హలో దిగ్విజయ్. పూజలు పునస్కారాలన్నీ పూర్తయిపోయినట్టే కదా? అసలు నీకు తెలుసా, నాకిప్పటికీ కంగారుగానే ఉంది. ఆ పాము వల్ల మనకి ఎటువంటి సమస్య రాదు కదా? దానికోసమే కదా నువ్వు పూజ చేయించేది? ఏంటక్క నువ్వు? అందరూ వచ్చేశారు, కానీ ఇక్కడ ఏమీ జరగలేదే. ఏమైంది గోవిందా? ఏమైందా? ఎవరక్క వాడు? ఆ డ్రైవర్, అలాగే వాడి కొడుకు బావగారేమో వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకుని పోషిస్తున్నారు. విక్రమాదిత్యుడి మీద బేతాళుడు కూర్చున్నట్టు కూర్చున్నారు. వాళ్ళందరూ చాలా అత్యాశ కలిగిన వాళ్ళు. ఈయనెందుకు వాళ్ళని నెత్తికెక్కించుకోవడం? ఎక్కించుకొని అయినా నీకెందుకురా? నాకెందుకా? కొంచెం పౌరుషం అనేది లేదు వాళ్ళకి. మన లెవెలేంటి, వాళ్ళ లెవెలేంటి? ఒకేలాంటి బట్టలు, ఒకేలాంటి క్వాలిటీస్. యజమాని కొడుక్కి పనివాడి కొడుక్కి కొంచెం కూడా తేడా లేకపోతే లెక్క. నాకెందుకో ఇది నచ్చలేదు. నువ్వేమైనా అనుకో, నాకు తెలిసి ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచడమే మంచిది. కానీ అది నేను చేయలేనక్క, నువ్వే చేయాలి. కానీ అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? గోవిందా, అంతలోనే మర్చిపోయావా? ఒకసారి గుర్తు చేసుకో. ఆ రోజు త్రిశూల్ నా కొడుకు కోసం తన ప్రాణాల్ని పనంగా పెట్టి నా కొడుకు ప్రాణాన్ని కాపాడాడు. ఆ రోజు నుండి మేము తనని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూస్తున్నాం. ఇప్పుడు వాడు ఇంట్లో అందరి మనసులో ఉన్నాడు. ఇప్పుడు వాణ్ణి నా కొడుకు నుండి దూరం చేయలేను. ఏమైనా చేయొచ్చు, నేను మనసు పెడితే.
నువ్వేమీ మనసు పెట్టక్కర్లేదు కానీ అక్కడ పార్టీ జరుగుతోంది కదా, వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూడు. వెళ్ళు. ప్రతిసారి నువ్వు ఇలాగే నా నోరు మూయిస్తావు. వాడి గురించి ఆలోచించద్దన్నానా? నువ్వెళ్ళు. ఇవాళ ఏదో ఒకటి చేసి వీళ్లలో నా ఆదిశేషుడు ఎవరనేది నేను కనిపెట్టాను. దానికి నాకున్న దారి ఒక్కటే, తన గాలిలో ఉన్న ఆ గుర్తు. అది చూసిన తర్వాతే తెలుస్తుంది. ఆ ఒక్క సాక్ష్యం సరిపోతుంది. ఆదిశేషుడికి అన్నీ గుర్తు చేయొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇవాళ నేను కనిపెట్టి తీరుతాను. దొరికిపోయాను. ఇప్పుడేం చేయాలి? అమ్మా, నువ్వు నన్ను ఎప్పుడూ ఇలా వదలలేదు కదా. చూడు, సాక్స్ వేసుకొని అలాగే పడుకున్నాను. సాక్స్ వేసుకుని పడుకుంటే పర్వాలేదు బాబు. అక్కడ కింద పార్టీ జరుగుతోంది. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగో ఇప్పుడే వెళ్ళి చేసి వస్తాను. త్రివిక్రమ్, ఏంటిది? ఏమైంది నీకు? రోజు 8 గంటల వరకు నిద్రలేవవు, కానీ ఇవాళ నువ్వే లేచి రెడీ అయిపోయావా? అది కూడా పార్టీ కోసం నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుని. ఇక మీదట ఈ అమ్మ హెల్ప్ నీకు అవసరం లేదా? పిల్లలు పెరిగే కొద్దీ ఇండిపెండెంట్ గా ఉండాలి. అది కూడా మంచిదే. సరే సరే రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. పద, కేక్ కట్ చేద్దు గాని. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? త్వరగా రా, వెళ్దాం. వద్దమ్మా, నేను తర్వాత వస్తాను. తరువాత? ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే పద. నాగస్వరం వినిపిస్తోంది. పరమేశ్వర, దీని నుంచి తప్పించుకోవడానికి నువ్వే నాకేదైనా దారి చూపించాలి. మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేశారు? ఎందుకంటే నాకు ఈ మ్యూజిక్ అంటే ఇష్టం లేదు. ఏ, దీనికేం తక్కువ చెప్పు? దీనికేం తక్కువ లేదు. ఏ టైంలో ఎవరైనా ఇటువంటి మ్యూజిక్ వింటారా? టుయ్యం 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 తప్ప ఇందులో ఎటువంటి మ్యూజిక్ లేదే. అయ్యగారు, అయ్యగారు, ఇంట్లోకి పాము వచ్చింది అయ్యగారు. ఎక్కడుంది పాము? ఇక్కడే అయ్యగారు. ఇంటి చుట్టూ, తోటలో, స్విమ్మింగ్ పూల్ అన్ని చోట్ల వెతికేశాము. ఎక్కడ కనిపించలేదు. మన కోసమే అది ఇంట్లోకి వచ్చింది అనిపిస్తుంది అయ్యగారు. ఏంటి నందిసా, మొహాలు చూసుకుంటూ నిలబడిపోయారే? ఎవరైనా పావులు పట్టేవాడిని పిలవండి. పిలవండి పిలవండి. అయ్యగారు, పాములు పట్టే వాళ్ళని రమ్మని చెప్పాను. వద్దు, పాము దేవుడితో సమానం. దానిని పట్టుకొని జాగ్రత్తగా అడవిలో వదిలేయాలి. దానిని చంపకూడదు. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ ఉండదు. మళ్ళీ పాములు చంపడం గురించి ఎవరూ మాట్లాడకూడదు. చూడండి, ఇక్కడ ఎవరు కొంచెం కూడా భయపడకండి. పావులు పట్టే వాళ్ళని రమ్మని చెప్పాం, సరేనా? ఎవరు టెన్షన్ పడకండి.
కేక్ కట్ చేద్దాం రండి అందరూ. కమాన్ కమాన్ కమాన్, రండి రండి రండి. బాగా ఇరుక్కుపోయాను. రా 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 రా. మత్తు మొదలైపోయింది భగవంతుడా. అయ్యా, ఇంటి లోపల పాముంది. కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. అందరూ కాసేపు బయటికి వెళ్ళండి ప్లీజ్. అయ్యగారు, ఏం చెప్తున్నావు? చీ పాము ఏమైంది? ఏంటి డాడీ ఏమైంది? నువ్వు ఒక పని చెయ్యి. గెస్ట్లందరూ బయట ఉన్నారు కదా, వాళ్ళకేం కావాలో చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. త్రివిక్రమ, నువ్వు భయపడకుండా లోపలికెళ్ళు. రా త్రిషు, మీనా రా. చూడండి, ఇదే మీ ఇంట్లోకి వచ్చిన పాము. నమో నాగదేవత. ఏమయ్యా, దాన్ని తీసుకెళ్ళవయ్యా. అసలు నాకు పావులంటే సత్యంత భయం. లేచి లేచి బుసలు కొడుతుంది అది. మూసేయి, దాన్ని మూసేయి. మీరేమీ భయపడకండి, ఇది అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇదిగో చూడు, దూరంగా తీసుకెళ్ళి వదిలే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం. చచ్చా, డబ్బుల గురించి కాదయ్యా, దీనికి నాగబంధనం చేశాను. నాగబంధనమా? అవునయ్యా, అలా చేయడం వల్ల ఈ పాము ఇక్కడ నుండి ఎక్కడికి కదలదు. ఉన్న చోటే ఊరికే బుసలు కొడుతూ ఉంటుంది అంతే. ఏంటయ్యా నువ్వు అనేది? ఉన్న చోటు నుండి ఈ పాము బుసలు కొడుతూ ఉంటుందా? బుసలు ఎవరి మీదైనా సడన్ గా వచ్చిందంటే ఏమవుతుందో తెలుసా? భగవంతుడా, ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారయ్యా. దీన్ని తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. ముందు పాముని చంపేసే. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? పామంటే అంత ద్వేషమా? అది పరమేశ్వరుడి కంఠాభరణం, వినాయకుడి వడ్డానం. ఏ పామునైనా చంపకూడదు. ఇలా చూడు, నువ్వు ఆ పాముని జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడైనా అడవిలో వదిలే. క్షమించండి, నేను ఈ పాముని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టలేను. కావాలంటే దీనిని ఇలాగే వదిలేస్తాను.
ఎందుకంటే ఈ పాము ఈ చోటు వదిలి వెళ్ళాలనుకోవటం లేదు. కానీ మీలో ఎవరైనా దీనిని తీసుకెళ్లి అడవిలో వదిలేసి రావచ్చు. నేను వెళ్ళొస్తానయ్యా. అయ్యగారు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వాడు దీన్ని వదిలేసి వెళ్ళడం మంచిదే అయింది. వాడు దీన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాడో లేక ఇంకెక్కడైనా వదిలేస్తాడో ఎవరికి తెలుసు. సెక్యూరిటీ, నువ్వు ఈ పామును తీసుకెళ్లి అడవిలో వదిలే. మరొక విషయం చెప్పండి అయ్యగారు. సేఫ్గా వదిలేసి రావాలి. పాము ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. అలాగే అయ్యగారు. ఇక్కడికే వస్తుంది. అది ఖచ్చితంగా ఇక్కడికే వస్తుంది. ఏమైంది నీకు? ఎక్కువగా తాగేమేంటి? రే, పావును తీసుకుని వదిలేసి వస్తాడు కదా, వాడు తిరిగి రావడం చూసుకుని అది ఇక్కడికే వస్తుంది. చూస్తూ ఉండండి, ఇక్కడికే వస్తుంది. ఏ దండపాని, నోరు మూసుకొని రా. లేదు, వాడు చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఆ పావుని అలా వదిలేసి రావడం మంచిది కాదేమో అనిపిస్తుంది. నాకెందుకు చాలా భయంగా ఉంది. అవును దిగ్విజయ్, ఏ పుట్టలో ఏ పావు ఉంటుందో. చేతికి చిక్కిన పావుని ముక్కలుగా నరికేసి ఎక్కడైనా విసిరేసి రావడమే మంచిదని నాకు అనిపిస్తోంది. అది కాదు దిగ్విజయ్, నాగమణి కోసం నాగరాజునే చంపేసిన వాడివి. మరి పామును మాత్రం నువ్వెందుకు వదిలేశావు? మీరందరూ నేను మాట్లాడిన మాట మాత్రమే విన్నారు. కానీ నేను మాట్లాడేటప్పుడు ఆ మాటల్లోని భావం ఎలా ఉందని మీరు సరిగ్గా గమనించలేదు. సేఫ్గా అడవిలో వదిలేయాలి, కానీ పాము ప్రాణాలకి ప్రమాదం జరగకూడదు. నాయను, ఏమన్నావు నువ్వు ఇప్పుడు? పావుని చంపేయమున్నావా? ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా ప్రాణం లేసొచ్చినట్టుంది. దీనినే సమయస్ఫూర్తి అంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా మాట్లాడాలనేది నాకు బాగా తెలుసు. ఈ నవ్వు మొహం వెనుకున్న అసలైన మొహం గురించి నా భార్య పిల్లలకి అస్సలు తెలియకూడదు. ఇది మొదటి విషయం. అంతకంటే ముఖ్యమైన విషయం, గురూజీ చెప్పింది, మనిషితో మనిషి వేరే విధంగా ఉంటాడు, కానీ పాములన్నీ ఒకటే. ఒక పాముకి విషయం తెలిసిందంటే అది దాని మిగతా కుటుంబం అంతటికీ చెప్పేస్తుంది. మన ఇంటికొచ్చిన పాము ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఉన్నట్టుండి వచ్చిందా లేక ఉద్దేశపూర్వకంగా వచ్చిందా అనేది ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఆ పాము మన రహస్యాన్ని కనిపెట్టడం కోసం వచ్చుంటే దానిని చంపేస్తే ఆ తర్వాత మనకి ఎటువంటి సమస్య ఉండదు. మన వ్యక్తిత్వం గురించి, తెలివి గురించి కానీ పాముల కులానికి ఏమాత్రం తెలియకూడదు అనే ఆ పామును చంపకూడదని దన్నం పెట్టారు. నేను మీతో ఎంతకాలం ఉంటానో అంతవరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ పామైనా నన్ను దాటాలి, ఆ తర్వాతే మీ దగ్గరకు రావాలి. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ ద పార్టీ. అయ్యగారు, ఇవాళ పిల్లలు క్షేమంగా ఉన్నారు. హోమం చేశాం, నాగ ప్రతిష్ఠ కూడా చేశాం. ఈ సమయంలో ఇంటికొచ్చిన పాముని చంపడం తప్పని అనిపిస్తోంది. నాకెందుకో మనకి జరగబోయే కీడికి మనమే దారిచ్చినట్టు అనిపిస్తోంది. ఏదో ఒక చిన్న పాముకింత భయపడుతున్నావా నందీశ? ఎటువంటి పామునైనా సరే నరకడానికి దారుంటుంది, మర్చిపోయావా? అది శివయ్య, అయ్యగారు పామును చంపమని చెప్పారు. నా ప్రాణాలను నేనే ప్రమాదంలో పడేసుకున్నాను. ఏం జరుగుతోందో అని భయంగా ఉంది శివయ్య. దీని పరిణామం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. నేను నిన్నే అడుగుతున్నాను. 9 సంవత్సరాల క్రితం ఇదే సమయంలో ఓ పాము చనిపోయింది. చావలేదు. తప్పు, అది చావలేదు, చంపేశారు.
నాగమణి కోసం చంపేశారు. ఆ ఒక్క కారణంతో నువ్విప్పుడు నా కొడుకుని ప్రమాదంలో పడేయద్దు శివయ్య. నా బిడ్డను కాపాడు. ఏమండి, ఇవాళ ఎంత మంచి రోజో తెలుసా? హోమం, పూజ, నాగప్రతిష్ఠ చేసిన రోజే నాగమ్మ ఇంటికొచ్చింది. మనందరికీ దర్శనమిచ్చి వెళ్ళింది. అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే, నాగమ్మ ఇంటికొచ్చిన తర్వాత పెద్దయ్య గారు దాన్ని చంపకూడదు, జాగ్రత్తగా వదిలేసిరంటని చెప్పారు. నిజంగానండి, మనందరికీ ఖచ్చితంగా పుణ్యం దక్కుతుంది. తప్పకుండా. నిన్న చేసిన పుణ్యం ఇవాళ మనందరి జీవితాల్లో ప్రతి ఒక్కరికి పాపంగా మారింది. ఏంటి? ఏమైంది? నేను మీకు మంచి విషయం చెప్తూ ఉంటే మీరేదో అనర్థం జరిగినట్టు మాట్లాడుతున్నారు. ఏం లేదులే. చిన్నా, ఏంటయ్యా అయితే? ముందు అయ్యగారు చెప్పిన పనిని పూర్తి చెయ్యి. ఆ తర్వాత ఎలాగో తాగుతావు కదా, రోజంతా తాగుతూనే ఉండొచ్చు. ముందు చెప్పిన పనిని పూర్తి చేద్దామయ్యా. నువ్వు ముందుకు చూసి బండి నడుపు. ఏమైంది నీకు? బుస్సు బుస్సు అంటున్నావు. డ్రైవర్తో పాటు కలిసి నువ్వు కూడా అడ్వైస్ చేస్తున్నావా? ఎందుకు? దానిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అది నిన్నేం చేసిందని? ఆహా, నా ముందు బుసలు కొడితే నేను ఊరకనే ఉండాలా? అయినా మన లైఫ్లో మనం ఎన్నో పాములు చూసాం కదా. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. నోరు మూసుకొని బండి నడిపే పని చూడు. అర్థమైందా? మన అయ్యగారు ఈ చిన్న పాము కోసం వాడెవడో పాములు పట్టేవాడు, వాడిని పిలిపించాడు. నాతో చెప్పుంటే దీని కథని ముగించి ఇవాళ నేను అంత్యక్రియలు చేసేవాడిని. ఏం చేయాలి మధు? సత్యమే జయిస్తుంది. ఇప్పుడు నా భయమంతా పాముని తీసుకెళ్లిన వాళ్ళు దాన్ని ఏం చేస్తారో ఏంటో అని. ఇదిగోనయ్యా, మనం రావాల్సిన చోటుకి వచ్చేసాం. ఇక దిగండి. అయ్యా, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నన్ను పంపించిందే నిన్ను చూసుకోవడం కోసం. నా మాట వినయ్యా. పాములన్నీ బతకడం కోసం దేవుడిచ్చిన ప్రత్యేకమైన చోటు ఇది. చాలా అద్భుతమైన చోటయ్యా. ఏంటి? దేవుడా? నీ ఆ దేవుడు ఈరోజు ఏం చేస్తాడో చూద్దాం. చూసావా, నీ దేవుడు ఏమీ చేయలేదు. ముందు దీన్ని కాల్ చేయాలి. అయ్యో, మీరేం చేస్తున్నారయ్యా? అయ్యగారు దీన్ని అడవిలో వదిలేసి రమ్మన్నారంతే. లేదు, నా వల్ల కాదు. ఇది నా వల్ల కాదు. అయ్యో బాబోయ్, నేను ఇదంతా చూడలేకపోతున్నాను. నేను ఇది చూడలేను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను.
ఇప్పుడు నేను నా ఆదిశేషుడు ఎవరనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి ఏవీ గుర్తు రాలేదు కదా త్రిశూల్. నేనెవరు అనేది నీకు గుర్తు రాలేదా? నా పేరు శివాని. నేను నువ్వు విక్రమ్ ఇక్కడేం చేస్తున్నావు? అది ఆ అమ్మాయి నిజంగానే నా బర్త్డేకి విష్ చేయడానికి రాలేదా? ఊరికే ఇక్కడే తిరుగుతూ ఉంటే అసలు నిజం తెలియదు. దాగి ఉన్న రహస్యాన్ని బయటికి తీసుకొచ్చి తీరాలి. అది కూడా ఇవాళే జరగాలి. అలా జరగాలంటే నేను తనతోనే ఉండాలి. తనతోనే ఉండాలి అంటే నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. అంటే ఆ అమ్మాయి నన్ను చూసి నా దగ్గరికి ఎందుకు వచ్చింది? త్రివిక్రమ్, త్రిశూల్, స్కూల్ బస్ వచ్చేసింది, రండి. ఈ గరుడ నన్ను ఎక్కడికి వెళ్ళినా వదలడం లేదు. నా ఆదిశేషుడు ఏదో కష్టంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ముందుగా తన స్నేహితులని కాపాడాలి. నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. గరుడ మాయ వల్ల అందరూ మూర్చిపోయారు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. పరమేశ్వర, నేను నీకు గొప్ప భక్తురాలని అనేది నిజమే అయితే ఈ గండం నుంచి ఎలాగైనా బయటపడేసి వీళ్ళందరి ప్రాణాలు కాపాడు తండ్రి. రా నందీషా. ఏంటి చాలా టెన్షన్గా ఉన్నావు? నిన్నటి నుంచి ఎందుకో నాకు మనసులో చాలా టెన్షన్గా ఉంది. ఊరికే భయం వేస్తోంది. రాత్రి పడుకున్న వాడిని ఉన్నట్టుండి లేచి కూర్చున్నాను. కలలో పాము కనిపించిందా ఏంటి? ఇంటికొచ్చిన పాము మనసులో కళ్ళలో ఇంకా అలాగే ఉంది. ఇలా చూడు నందీషా, ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళకంటే కూడా పాము కాటేస్తుందేమో అనే భయంతో చనిపోయిన వాళ్లే ఎక్కువ. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఏమీ కాదు. నిన్నంత జరిగింది, ఏమీ కాదని ఎలా అంటున్నారు చెప్పండి? ఇంట్లోకి పాము వచ్చింది, దాన్ని పట్టుకొని తీసుకెళ్లిపోయాడు, దాన్ని చంపేస్తారు, చాప్టర్ క్లోజ్. చనిపోయిన పాము గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అయ్యగారు. ఇంటికొచ్చిన పాముని చంపడం అనేది మంచిది కాదు. పాముని చంపడానికి వెళ్ళినప్పుడు ఏమేం జరిగాయో నీకు అవన్నీ నేను చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. నిన్ననే మనం ఇంట్లో నాగప్రతిష్ఠ చేశాం, పూజ చేశాం, నాగును పట్టాం, తర్వాత చంపేశాం. ఎందుకో నాకు సరిగా అనిపించటం లేదు. నువ్వు దేనికి వేరే అర్థాలు తీయకు. అది కాదు అయ్యగారు, అంటే పాము ఏదో పాము అని అంటూ ఆపేశారు. ఏమండి, మళ్ళీ ఏదైనా పాము కనిపించిందా? లేదు దమయంతి, దేవస్థానానికి నేను పువ్వులు పంపించాను. నందీశ పువ్వు అని అన్నాడు, అది నీకు పాము అని వినిపించింది. లేదు లేదు, నాకు క్లియర్ గా వినిపించింది, పాము అని వినిపించింది. లేదమ్మగారు, మీరు ఊరికే భయపడకండి. అయ్యగారు చెప్పిందేనండి. నందీష, నువ్వు ఊరికే అబద్ధం చెప్పకు. దమయంతి,
అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేమేదో మాట్లాడుకుంటున్నాం. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. అది కాదండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఎక్కడున్నా సరే మన లైఫ్ సీక్రెట్ గురించి మాట్లాడకూడదు, ముఖ్యంగా ఇంట్లో. వాళ్ళకి దాని గురించి ఏమాత్రం తెలిసినా హీరోలా ఉన్న మనం విలన్స్ అయిపోతాం. ఇక మీదటైనా చుట్టుపక్కల చూసుకుని మాట్లాడుతూ ఉండు. అయినా ఇదంతా నేను చూసుకుంటానని నీకు చెప్పాను కదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? తప్పైపోయింది అయ్యగారు. పిల్లలు, ఏమైందో నాకు కూడా తెలీదు. మీరు ఎవరికి చెప్పకండి, తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. కంగారు పడకండి అంకుల్, మేము ఎవరికి చెప్పం. పిల్లలు, ఇవాళ నీళ్లలో నుంచి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని ఎలా వేరు చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం, అంకిత్ బ్యాగ్ లో నుండి తన స్కూల్ ఫీజు మిస్ అయింది. తన క్లాసులో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా చెక్ చేయాలి. పిల్లలు, ఇలా రండి. మీలో ఎవరైనా అంకిత్ డబ్బులను తీశారా? నిజం ఒప్పుకుంటే మీకే మంచిది, లేకపోతే మీ అందరి బ్యాగ్స్ ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఆదిశేషుడి గాలిలో ఉన్న గుర్తుని చూడడానికి నాకిదే సరైన అవకాశం. ఆగు, ఇదంతా అవసరం లేదు. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. వచ్చి షూసు సాక్సు తీయి. ఇంకా సేపట్లో నా ఆదిశేషుడు తనేనా కాదా అనేది తెలిసిపోతుంది.